హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ అంజలి రెడ్డి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సండే వచ్చినా ఎప్పుడు హాట్ అయినా ఎప్పుడు చికెనే తింటుంటాం కదా. ఈ సండే ఇలా స్వీట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది హెల్తీ కూడా. ఎందుకు హెల్తీ అంటున్నానంటే దీంట్లో షుగర్ కానీ మైదా కానీ యాడ్ చేయం కాబట్టి. అదేంటో మీకు చూపించేస్తాను పదండి. నేను ఫస్ట్ హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత అలా ముద్దలాగా తయారవుతుంది. 1 అవర్ నానబెట్టుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, 1 అవర్ నానబెట్టుకున్నాను కాబట్టి. అక్కడ చూసారా మా బాబు కూడా దాన్ని పిండిని కొడుతున్నాడు. హాఫ్ కేజీకి నాకు అన్ని వంటలు అయ్యాయి. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. పూరీలు కూడా చాలా బాగా పొంగాయి 1 అవర్ నానబెట్టుకునేందుకు. 1 కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఎవరు స్వీట్ బట్టి వాళ్ళు 1 కప్పు బెల్లంకి 1 కప్పు వాటర్ పోసుకోవచ్చు. మరీ ఎక్కువ పోసుకుంటే స్వీట్ తక్కువ అయిపోతుంది. 1 కప్పు బెల్లంకి 1 కప్పు వాటర్ సరిపోతుంది. దీని పేరు ఏందో మీకు చెప్పలేదు కదా. మా సైడ్ దీన్ని పాలోలిగా అంటారు. మీ సైడ్ ఏమని అంటారో కామెంట్ చేయండి. మిక్సీలో కొంచెం బెల్లం తీసుకోవాలి, అలాగే కొబ్బరి, 2 యాలకులు. దీనికి మెయిన్ పప్పులే. బెల్లము కొబ్బరి కన్నా పప్పులు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అక్కడ చూసారా ఇంత బాగా మరిగి తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపించేది ఫస్ట్. సెకండ్ది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మనము మిక్సీ పట్టుకుంది పాగలో వేసేస్తారు. థర్డ్ టైప్ వచ్చి పాలు బాగా మరిగించి పాలలో కూడా చేసుకోవచ్చు. అక్కడ చూసారా చల్లారిన తర్వాత ఆ పాకంని వడగట్టింటే ఎంత చెత్త వచ్చిందో. ఎప్పుడు పాకం పట్టినా కూడా అట్లా వడగట్టుకోండి. అక్కడ చూసారా ఆ పూరీని ఆ పాకంలో బాగా అద్ది దానిపైన మనం మిక్సీ పట్టుకున్నంత వేసుకొని బాగా రోల్ చేసుకుంటే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ చూసారా నేను అలా చేసినట్లు మీరు చేయాలి. ఫస్ట్ మా బాబునే టేస్ట్ చేశాడు. మా బాబుని తీసుకొని తింటుంటే అది కింద అంతా కారిపోతుంటే నేను తినిపించాను. మా బాబు అయితే ఒక 2 తిన్నాడు. ఎప్పుడు సండే వచ్చినా చికెన్ కాకుండా ఇలా స్వీట్ కూడా ట్రై చేయండి. మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోతో.